ప్రజల కోసం పనిచేస్తే రాజకీయ నాయకులను నెత్తిన పెట్టుకుంటారు. అహంకారంతో పెత్తనం చేయాలని చూస్తే అవకాశం వచ్చినప్పుడు తొక్కి పడేస్తారు. ఇప్పుడు ఇదే చర్చ పాలకుర్తి నియోజకవర్గంలో జోరుగా నడుస్తోందట. ఇంతకీ ఏం జరిగింది? ఎవరికి ప్రజల చేతిలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది? ప్రస్తుత టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డిని 2 ఏళ్ల క్రితం నెత్తిన పెట్టుకున్న ఓటర్లు ఇప్పుడు పట్టించుకోవట్లేదట. ప్రతిపక్ష పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడే మా నాయకురాలంటూ పొగిడిన అక్కడి నేతలే అధికార పార్టీలో ఉన్నప్పటికీ చీకొడుతున్నారట. తమ నాయకురాలు ప్రజలను మర్చిపోయి అధికార గర్వం పెరిగిందని చర్చించుకుంటున్నారట నియోజకవర్గ ప్రజలు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థులను దారుణంగా ఓడించారట. ఝాన్సీ రెడ్డి సొంత మండలం తొర్రూరులో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఝాన్సీ రెడ్డి బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు. ఝాన్సీ రెడ్డి స్వంత మండలం తొర్రూరుతో పాటు తన సొంత గ్రామం చెర్లపాలెంలోనూ ఆమెకు చుక్కెదురైంది. తను బలపరిచిన అభ్యర్థి రెబల్ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఝాన్సీ రెడ్డి ఆమె కోడలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించిన ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని చర్చ జరుగుతోంది. తన స్వంత గ్రామం చర్లపాలెంలో తన అభ్యర్థి ఓటమి ఝాన్సీ రెడ్డికి గుణపాఠమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలపై నియోజకవర్గ ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చిందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెట్టడంతోనే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి దాపురించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ సీనియర్ నేతలు హరిప్రసాద్, తిరుపతి రెడ్డి, కిషోర్ రెడ్డి, నరేందర్ రెడ్డి లాంటి నేతలను తన అవసరానికి వాడుకుని వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ప్రధాన నాయకులంతా అసమ్మతి వర్గంగా మారారని, దీంతో ప్రజలు సైతం ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థులను ఓడించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరుతో కీలక నేతలు మాత్రమే పార్టీకి దూరమవుతున్నారని అందరూ భావించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఓటర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు అసమ్మతి రాగం వినిపించినప్పుడు వాళ్లను పిలుచుకుని పరిస్థితి చక్కదిద్దుకోవాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ నుండి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను పార్టీలో చేర్చుకుని హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడుతున్నారు సీనియర్లు. గతంలో ఝాన్సీ రెడ్డి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో తమ దారి తాము చూసుకుంటామని చెప్తున్నారట సీనియర్ నేతలు. రోజు రోజుకు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోందని, అధిష్టానం పట్టించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పని గోవిందా అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందిస్తుందా లేదా వేచి చూడాలి.